ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు. విలియం హంట్ ఒకరోజు యేసు ప్రభు వారు డోరు దగ్గర నుంచుని తలుపు తడుతూ ఉన్నట్టుగా ఒక అద్భుతమైన ఫోటోని గీశాడండి. ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుని ఒక ఫస్ట్ ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఆలోచన చేసి ఉన్నారు. అందులో ఒక అతను, ఇది ఎలా వస్తుంది, ఈ ఫోటోలో ఒక లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే, ఆ తలుపుకి విలియం హంట్ గొళ్ళెం పెట్టడం మర్చిపోయాడు. అయితే సరే, విలియం హంట్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, మీకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలంటే ఈ తలుపుకి మీరు గొళ్ళెం పెట్టండి అంటే, కుదరదు అన్నాడండి. యేసుప్రభు వారు తలుపు యొద్ద నుండి తడుతూ ఉన్నప్పుడు లోపల ఉండాలంట గొళ్ళెం, తలుపు తీసుకుని బయటికి రావటానికి. నిజమే కదా. యేసుప్రభు వారు తలుపు యొక్క ద్వారం యొద్ద నుండి తలుపు తడతా ఉన్నారు. లోపల నుంచి నువ్వు తలుపు తీసి ఆయన స్వరం విని తలుపు తీసినట్లయితే నీతో కూడా అతను నివాసం చేస్తాడు. హల్లెలూయా. మరి ఈ రాత్రికాల సమయంలో నీ హృదయం అనే తలుపుని దేవుడు తడుతూ ఉన్నాడు. నువ్వు లోపల నుంచి తలుపు తీసి, యేసుప్రభువారు ఎప్పుడు బలవంతంగా లోపలికి రారండి, బలవంతంగా లోపలికి రారు. నీ అంతటికి నీవు తలుపు తీస్తే ఆయన వస్తారు కదా. ఒక తాగుబోతున్నాడు అనుకోండి, అయ్యా నేను ఒక తాగుబోతున్నాయా, నా జీవితం మార్చవా అని ఆయన చేతుల్లో నువ్వు పెట్టినట్టయితే తప్పక ఆయన మారుస్తాడు. అంతేకాని బలవంతంగా నువ్వు తాగొద్దు అని దేవుడు చెప్పడు కదా. నువ్వు ఒక వ్యభిచార కూపంలో ఉన్నావు అనుకో, బలవంతంగా నీలోకి వచ్చి నువ్వు మానే అని దేవుడు చెప్పడండి. నీకు నువ్వే అప్పగించుకోవాలి. తలుపు యొద్ద నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే తలుపు తడతా ఉన్నాడు. నువ్వేం చేయాలి అంటే తలుపు తీసి ఆయన స్వరం విని ద్వారాలు తెరిచినట్లయితే, ఆయనకి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టినట్లయితే, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే ఆయన నీ జీవితాన్ని అందంగా మలచి ఆశీర్వాదకరంగా మరుస్తారు కదా. మరి ఆయన స్వరం వింటావా? ఆయన తలుపు తడుతూ ఉన్నప్పుడు లోపల గొళ్ళెం తీసి ఆయన ఆహ్వానిస్తావా? ఆయన చేతులకు అప్పగించుకొని జీవితాన్ని, ఆయన నీ జీవితంలో ఏం చేస్తాడో చూడు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇయ్యి. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్.